ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను వేరియబుల్స్ గురించి డిస్కస్ చేస్తాను. ఓకే, వేరియబుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది ఎలా రాయాలి ఏంటి అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఫర్ టైమింగ్ నేనైతే సీక్వెల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోలో ఉన్నాను. సో ఇప్పుడు వేరియబుల్స్ గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. సో వేరియబుల్స్, సో బేసికల్గా మనకి టూ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి లోకల్ వేరియబుల్స్, రెండోది గ్లోబల్ వేరియబుల్స్ అనమాట. సో లోకల్ వేరియబుల్స్ ఏంటంటే మనం డిఫైన్ చేసే అనమాట. ఓకే, మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రిక్వైర్మెంట్ బట్టి మనం రకరకాల వేరియబుల్స్ అనేది డిఫైన్ చేస్తాం కదా. సో వాటిని మన లోకల్ వేరియబుల్స్ అంటారు. గ్లోబల్ వేరియబుల్స్ ఏంటంటే మనకి సీక్వెల్ సర్వర్ ఇన్స్టలేషన్ బై డిఫాల్ట్గా మనకు వచ్చే వాటిని గ్లోబల్ వేరియబుల్స్ అంటారు అనమాట. ఓకే, సో లోకల్ వేరియబుల్స్కి గ్లోబల్ వేరియబుల్స్కి డిఫరెన్స్ ఏంటంటే సో డిఫైన్ చేసే విధానం అనేది మారింది అనమాట. అది ఏంటనేది కూడా మనం ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఫస్ట్ నేను లోకల్ వేరియబుల్ గురించి డిస్కస్ చేస్తున్నాను. డిక్లేర్ సో నేమ్. ఓకే, ఇప్పుడు ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను. ఓకే, ఆ వేరియబుల్కి మీరు ఎప్పుడైనా సరే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు దానికి ఒక నేమ్ అనేది ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు నేనేం ఇచ్చాను, నేమ్ అనే వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. ఓకే, ఈ నేమ్ అనే వేరియబుల్లో ఏం డేటా స్టోర్ చేస్తున్నాను, ఇంటీజరా, స్ట్రింగా, లేకపోతే డేటా, లేకపోతే బూలియన్ వాల్యూ ఏంటి అనేది కూడా మనం స్పెసిఫై చేయాలి. నేను ఈ వేరియబుల్ varchar అంటే బేసికల్గా స్ట్రింగ్ డేటాని స్టోర్ చేస్తాను. ఇది ఓకే డిక్లరేషన్. దాని తర్వాత సో దీనికి వాల్యూ అనేది అసైన్ చేయాలన్నమాట. ఓకే, బేసికల్గా వేరియబుల్ డిక్లేర్ చేసిన దాని తర్వాత దానికి ఒక వాల్యూ అనేది అసైన్ చేయాలి. సెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ సో వెంకటేశ్వర్. ఓకే, ఇట్స్ మై నేమ్. ఓకే, దాని తర్వాత ఇప్పుడు వేరియబుల్ డిక్లేర్ చేసాం అండ్ వాల్యూ అసైన్ చేసాం. సో ఇప్పుడు దీన్ని ఎలా కాల్ చేయాలి? సో రెగ్యులర్గా మనం సెలెక్ట్ స్టేట్మెంట్ ఎలా యూజ్ చేస్తామో సేమ్ అనమాట. ఇక్కడ కూడా సెలెక్ట్ నేమ్. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేయడం సో సింపుల్. ఓకే, చూడండి మనకి ఏదైతే వాల్యూ డిఫైన్ చేసామో ఆ వాల్యూ అనేది అవుట్పుట్లో వచ్చిందనమాట. సో బై డిఫాల్ట్గా మనకి కాలం నేమ్ అనేది రాదు. మీకు కావాలనుకుంటే సో మనకి తెలిసే అలియాస్ అనేది సో కాలం లెవెల్లో ఉంటాయి, అలానే టేబుల్ లెవెల్లో కూడా ఉంటాయి అన్నమాట. సో నేను వాల్యూ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి, సో వెంకటేశ్వర్లు వచ్చేసింది కదా. ఇలా మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఒక వే. సో ఇలా మనకి డిఫరెంట్ వేస్లో కూడా చేయొచ్చు. అది ఎలా ఏంటంటే డిక్లేర్ నేమ్ varchar 100. ఇప్పుడు ఒక నేమ్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసిన ఇంకొక వేరియబుల్ కూడా డిక్లేర్ చేస్తాను. డిక్లేర్ నెంబర్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే డేటా టైప్ వచ్చేసరికి ఇంటీజర్. ఎందుకంటే నేను నెంబర్ అనే వేరియబుల్లో ఇంటీజర్ డేటా స్టోర్ చేస్తున్నాను, స్ట్రింగ్ కాదు. దానికోసం ఇంట్. సో ఇప్పుడు వాల్యూస్ అనేది అసైన్ చేస్తాను. సెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ సో వెంకట్ అండ్ సెట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ 102. ఓకే, ఇప్పుడు ఒక రెండు వేరియబుల్స్ డిక్లేర్ చేశాను అండ్ వాటికి వాల్యూస్ అసైన్ చేశాను. అలానే మనం సో ఎలా కాల్ చేయాలి? బై యూజింగ్ సెలెక్ట్ స్టేట్మెంట్. సెలెక్ట్ నేమ్ యాజ్ నేమ్ వాల్యూ కామా. ఇప్పుడు నేను ఒకే సెలెక్ట్ స్టేట్మెంట్లో మల్టిపుల్ వేరియబుల్స్ని కాల్ చేస్తున్నాను. ఎలా అంటే బై యూజింగ్ కామా అన్నమాట. ఓకే, నెంబర్ యాజ్ నెంబర్ వాల్యూ. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, సో వెంకట్ అనేది నేమ్ వాల్యూ, నెంబర్ అనేది ఇలా వచ్చింది. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ మీరు 2 సార్లు డిక్లేర్ స్టేట్మెంట్ యూజ్ చేస్తారు కదా, వై కాంట్ రైట్ ఇన్ ఏ సింగిల్ డిక్లేర్ స్టేట్మెంట్? అంటే ఒక డిక్లేర్ స్టేట్మెంట్లో రాయొచ్చు కదా, మల్టిపుల్ డిక్లేర్ చేయాల్సిన అవసరం ఏంటనేది మీ క్వశ్చన్ రాయొచ్చు. ఓకే, విల్ ట్రై టు సీ దట్. సో డిక్లేర్ నేమ్ యాజ్ varchar కామా int number int. Okay,
చూడండి, ఇప్పుడు నేమ్ అనే వేరియబుల్ డిక్లేర్ చేశాను, నెంబర్ అనే వేరియబుల్ డిక్లేర్ చేశాను విత్ ఇన్ సింగిల్ డిక్లేర్ స్టేట్మెంట్. అంటే ఒక డిక్లేర్ స్టేట్మెంట్లో ఈవెన్ ద వేరియబుల్స్ డేటా టైప్స్ డిఫరెంట్గా ఉన్నా సరే మనం డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. దేర్ ఇస్ నో ప్రాబ్లం. సో ఇప్పుడు వాటికి వాల్యూస్ అనేది అసైన్ చేస్తాం. బట్ మనం వాల్యూస్ ఇచ్చేటప్పుడు సో వీ హ్యావ్ టు రైట్ సపరేట్ అన్నమాట. ఓకే, మల్టిపుల్ వేరియబుల్స్కి ఒకే సెట్ స్టేట్మెంట్లో డిఫైన్ చేయడం కుదరదు అనమాట. మనకి ఎర్రర్ వస్తుంది. రాము సెట్ I think number is equal to 10. Okay, now we can do it. Select name is equal to as name comma number as number. Okay, ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేద్దాం. చూడండి, సో రాము అండ్ 10 ఇలా మన వేరియబుల్స్ ఏంటంటే వీ కెన్ డిఫైన్ ఇట్ అనమాట. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం వేరియబుల్స్లో స్కేలార్ వాల్యూ మాత్రమే స్టోర్ చేయగలుగుతాం. ఓకే, అంటే సింగిల్ వాల్యూ మాత్రమే స్టోర్ చేయగలుగుతాం. మనం మల్టిపుల్ వాల్యూస్ని కానీ రికార్డ్ని కానీ టేబుల్ కానీ స్టోర్ చేయడం కుదరదు. బట్ జనరల్గా మనం ఏం చేస్తాం, సో మీరు చూసినట్టయితే డాక్స్ కానీ లేకపోతే దాంట్లో మనం టేబుల్ని స్టోర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ అలా కాదనమాట. ఓకే, ఇట్ వోంట్ యాక్సెప్ట్. అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ సో డేటాబేస్ కాంటెక్స్ట్ చేంజ్ చేస్తున్నాను, ఎందుకంటే సో ఐ వాంట్ టు షో దట్ ఎగ్జాంపుల్. సెలెక్ట్ స్టాఫ్ ఏదో టేబుల్ తీసుకుంటాను, టెస్ట్ టెంపర్. లెట్స్ సే దట్ ఐఎమ్ నాట్ షూర్ ఏం డేటా ఉందని. ఓకే, ఇట్స్ నాట్ గుడ్. టీవీఎల్ టెస్ట్. ఓకే, యా గుడ్. ఇక్కడ చూడండి, సో మనకి ఈ టీవీఎల్ టెస్ట్ అనే టేబుల్లో నాకు ఒక కాలం ఉంది, దాంట్లో టూ వాల్యూస్ 100, 200. ఓకే, ఇప్పుడు ఈ డేటాని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేయడం ట్రై చేస్తాను. మనకి ఎర్రర్ వస్తుందా లేకపోతే అవుట్పుట్ వస్తుందా అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఫస్ట్ దానికోసం ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. డిక్లేర్ నెంబర్ ఇంట్ set number is equal to సో సెలెక్ట్. ఇందాక ఏదైతే టేబుల్ నేను ఎక్స్పోర్ట్ చేసానో అదే రాస్తున్నాను, టీవీఎల్ టెస్ట్ అండ్ ఫైనల్గా వేరియబుల్ కాల్ చేస్తాను, సెలెక్ట్ నెంబర్. ఓకే, లెట్ మీ ఎగ్జిక్యూట్. ఏమొచ్చింది, సబ్ క్వరీ రిటర్న్ మోర్ దెన్ 1 వాల్యూ. దిస్ ఈస్ నాట్ పర్మిటెడ్ వన్ సబ్ క్వరీ రిటర్న్ సంథింగ్. ఓకే, అంటే మీనింగ్ ఏంటంటే ఏదైతే మనకి అవుట్పుట్ వస్తుందో అది మోర్ దెన్ 1 వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఎన్ని వస్తున్నాయి, 2 రికార్డ్స్ వస్తున్నాయి. బట్ బేసికల్గా మన వేరియబుల్స్లో ఎన్ని రికార్డ్స్ స్టోర్ చేయొచ్చు, ఓన్లీ స్కేలార్ వాల్యూ మాత్రమే స్టోర్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సో లైక్ డిస్టింక్ట్. ఓకే, డిస్టింక్ట్ అయినా వస్తాయి కదా, బెటర్ ఈజ్ టాప్. ఓకే, టాప్ 1 ఐడి. ఇప్పుడు చూడండి అవుట్పుట్ అనేది ప్రాపర్ వస్తుంది. దాట్స్ సో ఇలా. సో ఎందుకంటే ఫస్ట్ షో రియల్ టైంలో ఖచ్చితంగా వేరియబుల్స్ లేకుండా ఎక్కడ ఉండదు అనమాట ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. సో మ్యాండేటరీగా మనం యూజ్ చేస్తాం, ఎస్పెషల్లీ స్టోర్ ప్రాసెస్ కావచ్చు లేకపోతే స్కేలార్ యూజ్ డెఫినెట్ ఫంక్షన్స్ కావచ్చు, ఎక్కడైనా సరే వేరియబుల్స్ అనేది డైనమిక్ ఎస్క్యూఎల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, అసలు డైనమిక్ ఎస్క్యూఎల్ వేరియబుల్స్ లేకుండా మనం ఏం చేయలేం అనమాట. సో ఇలా మనం చాలా చోట్ల యూజ్ చేస్తుంటాము. సో మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ కూడా లోకల్ వేరియబుల్స్. సో ఇప్పుడు నేను గ్లోబల్ వేరియబుల్స్ గురించి డిఫైన్ చెప్తాను. సెలెక్ట్ @ అంటే 2 టైమ్స్ ఉంటే ఇవన్నీ కూడా గ్లోబల్ వేరియబుల్స్ అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మనకి గ్లోబల్ వేరియబుల్స్. ఓకే, ఇవన్నీ నేనేం రాయలేదన్నమాట. ఓకే, బై డిఫాల్ట్గా నేను సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి వస్తాయి అన్నమాట. ఇవన్నీ గ్లోబల్ వేరియబుల్స్ మనకి కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఎస్పిఐడి అంటే మనకి సెషన్ ఐడి ఉంది కదా, 72 ఉంది కదా, సేమ్ ఇక్కడ కూడా మనకి స్టోర్ అయింది ఎస్పిఐడి. ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి ఎంత ఉంది, 72. సేమ్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత ఉంది ఎస్పిఐడి అంటే
సెషన్ ఐడి సో 75. అలానే మనకి లాంగ్వేజ్ వర్షన్ అని చాలా ఉంటాయి అన్నమాట. మనకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. వర్షన్ ఉంది కదా, లెట్ మీ ఎక్స్క్యూట్. ఓకే చూడండి. సో 2019 రిలీజ్ టు మార్కెట్ ఆర్టీఎం అంటే, అండ్ సెలెక్ట్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ లెట్స్ ఎక్స్క్యూట్. చూడండి ఇంగ్లీష్. సో ఇలా మనం గ్లోబల్ వేరియబుల్స్ అనేది మనకి ఏదైనా రిక్వైర్మెంట్లో యూస్ఫుల్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్లీ మీరైతే లోకల్ వేరియబుల్స్ తోటే వర్క్ చేస్తుంటారు. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎందుకంటే మనం డిఫైన్ చేస్తాం కాబట్టి బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ వీ కెన్ కీప్ అండ్ చేంజ్ ద కోడ్ అంటారు. ఓకే సో ఇదండి సో ఈ రోజుకి. సో నెక్స్ట్ వీడియోలో నేను సో టెంపరీ టేబుల్స్ కానీ లేకపోతే డెరివేటివ్స్ కానీ సో there are many things are there to cover. సో అన్నీ కూడా కవర్ చేస్తాం, బట్ కొంచెం టైం పడుతుంది అన్నమాట, ఎందుకంటే సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.